హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాం. సో అదేంటంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఎన్ఐ ఎంఎస్ఎంఈ హైదరాబాద్లో 66 మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల వేకెన్సీ అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో చూసేద్దాం. సో ఈ వీడియోని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్ఐ ఎంఎస్ఎంఈ నోటిఫికేషన్ 2025 హైదరాబాద్ నగరంలోని ప్రముఖ జాతీయ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ NIMSME తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకైతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో నిజంగా జాబ్ లేని వాళ్ళకి ఇది నిజంగా గొప్ప అవకాశం అయితే చెప్పచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థల ఉద్యోగం అంటే ఒక స్థిరమైన భవిష్యత్తు, నిజంగా మీ మంచి ఫ్యూచర్ వచ్చేస్తున్నట్లే. అండ్ ఇక్కడున్న వేకెన్సీస్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్లో మొత్తం 66 పోస్టులు అయితే భర్తీ చేస్తాము అంటున్నారు. అండ్ టోటల్గా ఇవన్నీ మేనేజర్ ఈడీసీ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఈడీసీ పోస్టులు. ఈడీసీ అంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్, అంటే మీలో ఉన్న వ్యాపార శక్తిని మెరుగుపరచడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు ఇది. అండ్ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ చెప్పుకున్నాం కదా, మేనేజర్ ఈడీసీ అనుభవం ఉన్న వాళ్ళు అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఈడీసీ స్వల్ప అనుభవంతో కూడిన అర్హులైన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు సో మేనేజ్మెంట్ ఆర్ కామర్స్ ఆర్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంబంధిత రంగాలలో అనుభవం కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అవేంటంటే మేనేజ్మెంట్, కామర్స్, ఇంజనీరింగ్ ఇలా వాటిలో అనుభవం ఉండాలి అని చెప్తున్నారు. అండ్ స్పెషల్గా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అభివృద్ధిపై మీకు అవగాహన కలిగి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ అవసరం అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్, మేనేజర్ పోస్టులకి వచ్చేసి మ్యాక్సిమం 32 years లాస్ట్. అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం 27 years వరకు ఉంది. సో వయసులో సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి కదా, సో దాంట్లో SC ST OBC సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లై అవుతాయని చెప్తున్నారు. అండ్ మీకు వచ్చేసి శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కూడా మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ వర్క్లో హార్డ్నెస్ చూసి శాలరీస్ ఎక్కువ తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్ కోసం మిమ్మల్ని ఎలా ఫస్ట్ మీరు అప్లై చేసిన నోటిఫికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ ఏంటి అంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ అండ్ ఇంటర్వ్యూలో మీరు ఎంత బాగా అటెంప్ట్ చేశారు అనే దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్ కోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ అండి. అండ్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకునేవారు గూగుల్ ఫామ్ ద్వారా ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అధికారిక లింక్ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా చదివి కరెక్ట్గా మెన్షన్ చేయండి. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తప్పులు అయితే లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్ని ఫిల్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి May 10th వరకు అయితే ఉంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్స్ పంపించినా వాటిని అయితే వాళ్ళు తీసుకోరు. సో ఎవరైతే ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళైతే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. నిజంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.